ఈ నెల 28వ తారీఖు జరగబోయే వరల్డ్ కాంగ్రెస్ ట్రెడిషనల్ మెడిసిన్ సంబంధించిన ప్రెస్ మీట్ ఈరోజు జరుగుతుంది. ఈ యొక్క ప్రెస్ మీట్ అంటే ముఖ్యంగా ఏంటంటే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ప్రజలకు ప్రభుత్వానికి వారధులుగా పనిచేసే వాళ్ళే పత్రికా విలేకరులు. ఎందుకంటే ఏదైనా సమస్య వచ్చిందంటే మనం ప్రభుత్వంకి డైరెక్ట్ మనం తీసుకుపోలేం కాబట్టి ఒక పత్రికా ముఖంగా తీసుకెళ్తాం కాబట్టి ఈ మీడియా మిత్రులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే వీళ్ళు లేకపోతే అసలు సమాజమే లేదు అనిపిస్తుంది ఒక్కొక్కసారి. కాబట్టి పత్రికా విలేకరులందరికీ ముఖ్యంగా నమస్కారములు. మరి ఈరోజు ఈ యొక్క హెల్త్ కాన్సెప్ట్ మీద జరుగుతున్న కార్యక్రమం ఏంటంటే హోలిస్టిక్ అంటే ఆర్డర్ అండ్ డిజార్డర్. ఇప్పుడు ముఖ్యంగా మన బీమార్లను వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయంటే మన యొక్క ప్రవర్తన మీద కూడా కొన్ని వస్తున్నాయి. ఆర్డర్ అంటే మన కండిషన్లో ఉంది అన్నట్టు లెక్క, డిజార్డర్ అంటే రోగం వచ్చినట్టు లెక్క. అయితే ఈ ఆర్డర్ డిజార్డర్ మధ్య ఉన్నదాన్నే మన హోలిస్టిక్ అండ్ హెల్త్ కేర్ అండ్ యోగా థెరపీ, ఆక్యుపంచర్, ఫిజియోథెరపీ, ఇవన్నీ రకరకాల పేర్లు. అంటే ఈ యొక్క వైద్య రంగంలో ఇది ఒక వన్ ఆఫ్ ది పార్ట్ అనుకోవాలి. ఈ పార్ట్కి సంబంధించిన ఒక విస్తృత ప్రచారం చేయాలంటే దాన్ని మీరు డాక్టర్ రౌత్ గారు చాలా శ్రమ తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మనం ఎక్కడో సిటీలో చేసిన కార్యక్రమాలు కాకుండా గ్రామాలలో మనకు అవేర్నెస్ లేదు అంటే ఇప్పుడు కనీసం మండల హెడ్ క్వార్టర్లో, జిల్లా కేంద్రాల్లో విస్తృత ప్రచారం చేసినట్టయితే ఈ యొక్క హోలిస్టిక్ సెంటర్ మీద కానీ, ఈ యోగా కానీ, థెరపీ కానీ మనకు ఆల్టర్నేటివ్ మెడిసిన్ నుంచి ఈ ప్రత్యామ్నాయ వైద్య విధానాలకు మనం మరింత ప్రాచుర్యం ఇచ్చినట్టయితుంది. సరే, మనం హైదరాబాద్లో లేకపోతే ఈ ముఖ్య నగరంలోనే మనం పట్టుకొని ఉంటే కొంతమందికే తెలుస్తుంది. సరే, మీడియా ప్రపంచం తెలియజేస్తుంది. కానీ మనం కూడా కొద్దిగా కృషి చేస్తే ఇంకా విస్తృతంగా ప్రచారం తీసుకురావచ్చు. కాబట్టి ఈ యొక్క పురాతనంలో ఒకప్పుడు మనం సంజీవని అంటుంది. సంజీవని అంటుంది మన ఆంజనేయుడు అసలు ఏ సంజీవుని మనకు తెలియదు కాబట్టి పర్వతాన్ని వేసుకొచ్చి మనం లక్ష్మణుని బతికించిన సంఘటన చూసాం. కాబట్టి ఈ వైద్య రంగంలో చాలా మార్పులు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ప్రత్యేకంగా అల్లోపతి వైద్య విధానంలో డాక్టర్ చెప్పిన విధానం నడుచుకుంటే ఒక సర్జరీకి మాత్రం చాలా ఉంది. ఈ ఆయుర్వేదంలో మన అల్లోపతి కంటే ఆయుర్వేదం చాలా బెస్ట్ అని కొంతమంది క్వాలిఫైడ్ డాక్టర్స్ కూడా అంటే చేతులు తెచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అవి కూడా కొన్ని మనం యోగా సిద్ధ మహర్షుల ద్వారా కూడా తెలియజేసారు వాళ్ళు. దాన్ని మనం మీడియా ద్వారా కూడా మనం తెలుసుకున్నాము. కాబట్టి ఈ యొక్క 28వ తారీఖు జరిగే వరల్డ్ కాంగ్రెస్ మీటింగ్ కూడా మీరు ప్రచారం చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంతంగా పూర్తి చేస్తారని నేను కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చేసిన గీతన్న శ్రీమయం గారికి మరియు రౌత్ గారికి, ఈ కార్యక్రమం ఏర్పరిచిన ఓం శ్రీకృష్ణ గారికి, డాక్టర్స్ ఇక్కడ వచ్చిన అందరికీ కూడా ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. గుడ్ మార్నింగ్.